పనిలో పరమాత్మ తత్వం అలవర్చుకుంటే ఉన్నత శిఖరాలకు చేరవచ్చని సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ రమేష్ సంపంగి అన్నారు. సంపంగి గ్రూప్స్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ సంపంగి గ్రూప్స్ ఆఫీసు వేదికగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రపంచానికి ప్రేమ, త్యాగం నేర్పిన క్రీస్తును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. వేడుకల్లో భాగంగా చిన్నారులకు బహుమతులు, చాక్లెట్లు పంపిణీ చేశారు. చేస్తున్న పనిలో పారదర్శకత, నిజాయితీ ఉంటే, పరమాత్ముడి తత్వాన్ని అన్వయించుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించడం సాధ్యమవుతుందన్నారు. సంపంగి గ్రూప్స్లో పనిచేసే ప్రతి ఉద్యోగితో కలిసి కులమత భేదం లేకుండా ప్రతి పండుగను ప్రతి ఏడాది అత్యంత వైభవంగా చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. క్రిస్టియన్స్ అందరూ కూడా హ్యాపీ క్రిస్మస్. సో ఇందాక మా బ్రదర్ మాట్లాడినట్టుగా భిన్నత్వంలో ఏకత్వంలో సంపంగి బలంగా నమ్ముతుంది. సో యూనిటీ ఇన్ డైవర్సిటీ, అన్ని ఫెస్టివల్స్ మేము చేస్తాము. అందరి గాడ్స్ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. సో దీన్ని పురస్కరించుకొని మేము ఏంటంటే కొంతమంది అనాథ పిల్లల డొనేషన్స్ కానీ మిగతా ఫ్యామిలీస్కి, పూర్ ఫ్యామిలీస్ కూడా ఎప్పుడు జరిగేలాగానే చేస్తూ ఉన్నాము. సో ఇది వచ్చేసి మాకు థర్డ్ టైం చేస్తున్నాం మినీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనే ఆఫీస్లో. సో డెఫినెట్గా ఇందాక నేను చెప్పినట్టుగా అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి. వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్. అండ్ వచ్చిన పాస్టర్ గారికి, వచ్చిన అందరికీ కూడా, దీన్ని సపోర్ట్ చేసిన అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. సో ఈరోజు మా సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేది సెమీ క్రిస్మస్ అనేది సెలబ్రేట్ చేస్తున్నాము. సో మా కంపెనీ ఎప్పుడు కూడా భిన్నత్వంలో ఏకత్వం లేక అన్ని ఫెస్టివల్స్ అంటే క్రిస్మస్తో పాటు దసరా, దీపావళి, సంక్రాంతి, అదేవిధంగా రంజాన్ కూడా చేస్తాము. సో ఈరోజు మా కంపెనీలో క్రైస్తవ సోదరులందరూ కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్తో పాటు దాదాపు 80 మంది అనాథ పిల్లలకు క్రిస్మస్ బట్టలు, వాళ్ళకి క్రిస్మస్ పండుగ బట్టలు, తర్వాత 20 మంది పిల్లలకు గ్రాండ్ పిల్లలు కూడా సో వాళ్ళకు కూడా గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఒక 20 వికలాంగుల ఫ్యామిలీస్ కూడా సో క్రిస్మస్ కోసం మేము ఈ విధంగా సెలబ్రేట్ అంటే వాళ్ళ క్రిస్మస్ పండుగ కోసం వాళ్ళకు ఒక 2000 రూపీస్ బట్టలకు, అదేవిధంగా గ్రాసరీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మాకు ఆల్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఏ విధంగా కావాలనో అదేవిధంగా జీసస్ బ్లెస్సింగ్ కూడా కావాలి. సో దాని గురించి ఈరోజు మేము ఈ విధంగా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసినాము. సో ఈరోజు దాదాపు ఒక 500 మంది ఈ యొక్క సెలబ్రేషన్స్లో పాల్గొనడం అనేది చాలా సంతోషకరంగా ఉంది.